ఓం గం గణపతియే నమః. మీరు వారణాసి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటే వారణాసిలో అందరూ దర్శించుకునే ఆలయాలు కాకుండా కొన్ని రహస్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకుంటే మీకు పూర్తి వారణాసిని దర్శించిన పుణ్యం కలుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఆ రహస్య ఆలయాలు ఏమిటో తెలుసుకొని ఈసారి మీరు వారణాసి వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి. వీడియోలోనికి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఆ ప్రదేశాలు ఏమిటో తెలుసుకోండి. వారణాసి ఇది భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం. ఏటా చాలా మంది భక్తులు ముక్కంటి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలు మాత్రమే సందర్శిస్తారు. కాశీలో అనేక రహస్య దేవాలయాలు ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియదు. మరి వారణాసిలో ఉన్న రహస్య ఆలయాలు ఏమిటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా పితమహేశ్వర శివలింగం. ఈ ప్రత్యేకమైన ఆలయం షేట్ల వీధిలో 40 అడుగుల భూగర్భంలో ఉంటుంది. ఒక చిన్న రంధ్రం ద్వారా మాత్రమే మనం ఈ దేవాలయాన్ని చూడవచ్చు. ఇది శక్తివంతమైన శివలింగం అని నమ్ముతారు. భక్తులు ఈ ద్వారం ద్వారా మాత్రమే దీనిని వీక్షించవచ్చు. కానీ ఈ దర్శనం ఎంతో పవిత్రమైన దర్శనం. ఈ దేవాలయాన్ని తప్పక దర్శించండి. ఇక రెండవ ఆలయం ఏమిటంటే కాశీరాజ్ కాళీ ఆలయం. గొడోలియా చౌక్ సమీపంలో ఉన్న ఈ కాశీరాజ్ కాళీ ఆలయానికి సులభంగానే చేరుకోవచ్చు. కానీ పర్యాటకులు ఈ దేవాలయం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడంలో విఫలమై దారి తప్పుతూ ఉంటారు. కాబట్టి ఈ దేవాలయాన్ని దర్శించాలి అనుకుంటే ఆ ప్రాంతంలో తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేదా ఎవరైనా గైడ్ని నియమించుకోవడం ద్వారా మీరు ఈ దేవాలయాన్ని తప్పక దర్శించుకోగలుగుతారు. ఇక మూడవ ఆలయం బాబా కెనారాం మందిర్. ప్రశాంతమైన తక్కువ రద్దీ ఉన్న దేవాలయం ఇది. మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకోవాలనుకుంటే గనక ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే ఎంతో మనశ్శాంతిని పొందుతారు. శైవ మతంలోని అఘోరీ తీర్థయాత్రా స్థలంగా కూడా ఈ దేవాలయాన్ని చెప్పుకుంటారు. ఇది రవీంద్రపూరిలో ఉంటుంది. ఇక మరొక దేవాలయం చింతామణి మహాదేవ్ మందిరం. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ సమయంలో పాత భవనాల శిథిలాల మధ్య కనుగొనబడింది ఈ ఆలయం. ఈ ఆలయానికి శివుని పెద్ద కుమారుడు అయిన గణేశుడు పేరు పెట్టారు అని చెబుతారు. అతన్ని చింతామణిగా అని కూడా పిలుస్తారట. ఈ దేవాలయం చూడ్డానికి ఎంతో ఆధ్యాత్మికంగాను ఎంతో అద్భుతంగాను ఉంటుంది. ఇక మరొక దేవాలయం కుంభ మహాదేవ్ మందిరం. కారిడార్ ప్రాజెక్ట్ సమయంలో వెలికితీసిన మరొక ఆలయం కుంభ మహాదేవ్ మందిరం. ఈ ఆలయం మణికర్ణికా ఘాట్ సమీపంలోనే ఉంటుంది. ఈ భవనం మొత్తం శిల్పకళతో ఆకట్టుకుంటుంది. అలంకరణలో కుంభ ఆభరణాలను విపరీతంగా ఉపయోగించినందున దీనిని కుంభ మహాదేవ్ అని పేరు పెట్టారు. ఈ దేవాలయానికి చాలా సులువుగానే చేరుకోవచ్చు. దేవాలయం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ శివాలయాలు చాలా మందికి తెలియక దర్శించకుండానే వారణాసి యాత్రను ముగిస్తూ ఉంటారు. ఈసారి మీరు వారణాసి వెళ్ళినప్పుడు మిగతా ఆలయాలతో పాటు ఈ ఆలయాలను కూడా దర్శించి పునీతులవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.